ఈరోజు మనము గత క్లాస్లో జరిగినటువంటి క్వశ్చన్స్కి కంటిన్యూషన్గా డిస్కస్ చేద్దాం. రైట్, తిరోగమన పవనాలు అంటే వీటిని ఏమంటామంటే ఈశాన్య ఋతుపవనాలు. సో ఇవి వచ్చేసి అక్టోబర్ నుండి నవంబర్ మధ్యకాలంలో భారతదేశంలో వీస్తాయి. అంటే ఈ టైంలో ఎలా ఉంటుంది మనకంటే తప్పుగా ఉన్నది. చూడండి, ఈ టైంలో ఆకాశం నిర్మలంగా ఉండడమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రైట్, నిర్మలంగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతుంటుంది. కరెక్ట్ ఆన్సర్. నేల ఇంకా తేమగానే ఉంటుంది. నెక్స్ట్, గాలిలో అల్పతేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. రైట్, వాతావరణం చాలా ఎట్లా ఉంటుంది? ఉక్కపోతగా ఉంటుంది. ఉక్కపోతగా ఉండదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఉక్కపోతగా ఉండదు. తప్పు ప్రకటనను గుర్తించండి అన్నాడు. సో కాబట్టి ఉక్కపోతగా ఉండదు. మనకు వేసవి కాలంలో ఉక్కపోతగా ఉంటుంది. ఓకే, మే నెల చివరి కాలంలో, మార్చి ఏప్రిల్ మే ఉంటుంది కదా, మే చివరి కాలంలో ఉక్కపోతగా ఉంటుంది. కానీ సెప్టెంబర్ అక్టోబర్లో మనకు ఉక్కపోతగా ఉండదు. కాబట్టి ఇది తప్పుడు స్టేట్మెంట్. సో కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటిది అంటే ఇదనమాట. దీనిని అక్టోబర్ 7 అంటారు. రైట్, అక్టోబర్ నాటికి ఋతుపవనాలు కొంచెం బ్రేక్ అవుతాయి కొన్నిసార్లు. సో జూన్ టు సెప్టెంబర్ అయిపోయిన తర్వాత వెంటనే అక్టోబర్లో ఋతుపవనాలు రావాలి, కానీ కొన్నిసార్లు లేట్ అవుతుండొచ్చు. సో ఈ సమయంలో అక్టోబర్ నాటికి పైన ఉన్నటువంటి ఈ టిబెట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వేడి గాలులు కిందికి దిగడం, వాయువ్య భారతదేశంలో వేడి గాలులు కొద్దిగా కిందికి దిగడం. సో తద్వారా ఏమవుతుందంటే అక్టోబర్లో కొద్దిగా వేడిగా ఉంటుంది. అందుకని దీన్ని అక్టోబర్ వేడిమి అని అంటారు. సో కాబట్టి ఇది కూడా కరెక్టే. సో కాబట్టి ఇక్కడ ఈ తిరోగమన పవనాలకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. అందుకనే మనకు ఇది ఆన్సర్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఈ టైంలో మనం ఏం చేయాలి? సో టోటల్గా ఋతుపవన వ్యవస్థ గురించి ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఓక్, యాష్, బెర్చ్, బీచ్ వంటి చెట్లు ఎక్కువగా ఈ అడవులలో లభిస్తాయి అన్నాడు. సో ఏ అడవులలో లభిస్తాయి అంటే చూడండి, ఇక్కడ మనకు ఉష్ణమండల సతతరితరణ్యాలు ఉన్నాయి. ఉష్ణమండల సతతరితరణ్యాలు తీసుకున్నట్లయితే అక్కడ మనకు లభించేటువంటి చెట్ల ఇవి కాదు. సో అక్కడ మనకు లభించేవి రోజ్ వుడ్, రెడ్ వుడ్, ఎబోనీ ఇట్లాంటివి దొరుకుతుంటాయి. సో ఈ టాపిక్ వచ్చేసి మనకు 9th క్లాస్లో ఉన్నటువంటి బయోస్పియర్ అనే టాపిక్ నుంచి వచ్చింది, జీవావరణం నుంచి వచ్చింది. అర్థమవుతుందా? మరి ఉష్ణమండల ఆకురాల్చి అడవులు ఉన్నాయి. ఉష్ణమండల ఆకురాల్చి అడవులు తీసుకున్నట్లయితే టేకు, మద్ది ఇలాంటివి ఉంటాయి. సో అలాగే సమశీతోష్ణ సతతరితని చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్లలో 2 ఒకే తిరిగి ఉన్నాయి. సో కానీ యాక్చువల్గా తీసుకుంటే ఇక్కడ 4వ చూడండి, సమశీతోష్ణ సతత హరిత ఏదవుతుందో దీని ప్లేస్లో ఆకురాల్చు అని పెట్టండి. ఆకురాల్చు. ఓకే, ఇక్కడ సమశీతోష్ణ ఆకురాల్చు అడవులు అన్నమాట. ఈ సమశీతోష్ణ ఆకురాల్చు అడవుల్లో ఓకు, యాష్, బిర్చ్ వంటి చెట్లు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అదే సమశీతోష్ణ సతతరితరణ్యాలు తీసుకుంటే శిషం అని, కైర్ అని, ఉర్రా అని ఇలాంటివి లభిస్తుంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకు మరి స్పెషల్గా ఇక్కడ క్వశ్చన్ మనం గమనిస్తే ఇక్కడ చెట్ల పేర్లు ఇచ్చి అది ఏ అడవి అని అడుగుతుంది. కాబట్టి చాలా ఇక్కడ లోతైన పరిజ్ఞానం మనకు ఉండాల్సిన అవసరం ఉంది. రైట్, కాబట్టి ఆన్సర్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే సమశీతోష్ణ ఆకురాల్చు అరణ్యాలు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది మనకు 9th క్లాస్లో జీవావరణంలో 4వ రకమైన అడవిలో ఇది కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భూకంపాలు మరియు అగ్నిపర్వత కార్యకలాపాలు పసిఫిక్ మహాసముద్రపు అంచున ఉన్న పసిఫిక్ రిమ్ చుట్టూ సంభవిస్తాయి. ఎందుకంటే సో ఇందులోనే మనకు సగం ఆన్సర్ దొరికిందండి. ఇక్కడ ఏమన్నాడు? అగ్నిపర్వత కార్యకలాపాలు పసిఫిక్ మహాసముద్రపు అంచున ఉన్న, అంచు అపదానికి అండర్లైన్ చేసుకుందాం, అంచున ఉన్న పసిఫిక్ రిమ్ అంటే దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తాం. పసిఫిక్ రిమ్ చుట్టూ సంభవిస్తాయి. ఎందుకంటే అంటుండు. ఎందుకంటే అంటే కింద చూడండి, టెక్టానిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ మహాసముద్రంలో మధ్యలో కేంద్రీకృతమై ఉండడం వల్ల. అక్కడ క్వశ్చన్లోనే ఉంది కదా, అంచున ఉన్న అన్నాడు. అంటే అగ్నిపర్వతాలన్నీ పసిఫిక్ మహాసముద్రం అంచున సంభవిస్తున్న క్వశ్చన్లోనే వచ్చినప్పుడు మనకు టెక్టానిక్ ప్లేట్ సరిహద్దులు మధ్యలో కేంద్రీకృతమై ఉంటాయి అన్నాడు. సో మధ్యలో కేంద్రీకృతమై ఉండవు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. రైట్, అలాగే ఇంకో స్టేట్మెంట్ చూద్దాం.
అన్నీ పెద్ద మరియు చిన్న టెక్టానిక్ ప్లేట్స్ పసిఫిక్ మహాసముద్రం వైపు కదులుతుండడం వల్ల. సో అన్నీ ఒకవైపే కదలడం లేదు. ఇక్కడ డైవర్జెంటు, కన్వర్జెంటు, ట్రాన్స్ఫర్జెంటు అంటే విరూపాకారక బలాలు, సమతుల్యతా బలాలు, అంటే సమతాస్థితి బలాలు, సంపీడన బలాలు, ఇలా అనేక కారణాలున్న అంటే అనేక రకాల వల్ల సో ఇవి డిఫరెంట్ డైరెక్షన్లు అన్నీ ఒకే వైపుకు కదలడం లేదు. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్ కాదు. రైట్, నెక్స్ట్ వన్. పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం కావడం వలన. సముద్రం పెద్దగా ఉంటే భూకంపాలు రావాలని ఉందా? ఏమైనా లేదు. అంటే పెద్దగా ఉండడం కాదు ఇక్కడ కాన్సెప్ట్. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్కు దీనికి ఎలాంటి సంబంధం లేదు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ పోతే టెక్టానిక్ ప్లేట్. సో టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఎందుకు మీకు తెలుసు, ప్రపంచం మొత్తం కూడా 12 పలకలుగా విడి ఉంది. అంటే భూపటలము, భూప్రవాహారము, భూకేంద్ర మండలం తీసుకుంటే భూపటలం అనేటువంటి భూ ఉపరితలం పొర, ఘనరూపంలో ఉన్న పొర, దీన్నే మనం క్రస్ట్ అంటాం. ఇది 12 పలకలుగా విడిపోయింది. అంటే దీని మీద భూపరితలం ఉంది మరియు సముద్రాలు కూడా ఉన్నాయి. అన్నీ కలిసి 12 పలకలుగా విడిపోయింది. ఆ 12 పలకలలో 6 పలకలు పెద్దవి, ఒక 6 పలకలు చిన్నవి. రైట్, ఈ పలకలే మనం ఇంగ్లీష్లో టెక్టానిక్స్ అంటున్నాం. టెక్టాన్ అనేటువంటి పదము టెక్చూర్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. దీని అర్థము వడ్రంగి అన్నమాట. సో ఇక్కడ మనకు క్వశ్చన్ అది కాదు. సో టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏందో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. టెక్టానిక్ ప్లేట్స్ సరిహద్దులట ఏమంటుండు, పసిఫిక్ బేసిక్ చుట్టూ ఉండడం వల్ల. అదే కదా పైన క్వశ్చన్లో కూడా అదే అనలే, అంచులో అన్నాడా లేదా? ఒకసారి చూడండి, అగో చూడండి. ఓకేనా, పసిఫిక్ సముద్రపు అంచున ఉన్నా అన్నాడు. సో కాబట్టి ఇప్పుడు మరి ఇవన్నీ ఎక్కడ కలుసుకుంటున్నాయి? అంచులోనే కలుస్తున్నాయి. అంటే టెక్టానిక్ ప్లేట్ సరిహద్దులు ఎక్కడ కలుసుకుంటుందంటే పసిఫిక్ బేసిన్ చుట్టూ ఉన్నటువంటి వాటి అంచులలో కలవడం వల్ల ఇక్కడ మనకు అగ్నిపర్వతాలు రావడం, అలాగే భూకంపాలు పేలడం, అంటే భూకంపాలు రావడం, అగ్నిపర్వతాలు పేలడం, ఇలాంటి చర్యలు పసిఫిక్ మహాసముద్రం చుట్టూ జరుగుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తున్నాము, పసిఫిక్ అగ్నివలయం అని పిలుస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే సో పసిఫిక్ మహాసముద్రం చుట్టూ రావడం అన్నమాట, అంచులు ఉండడం వల్ల. సో 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రింది వాటిలో భౌతిక పటాలు వీటిని చూపించవు అంటుండు. మరి ఏం చూపిస్తవి? చూపించేవేంటిది? వృక్ష సంపదను చూపిస్తుంది. అంటే ఎక్కడ ఏ అడవులు ఉన్నాయి, ఏ అడవులు రకాలు ఏంటివి, ఓకేనా, సతరణ్యాలేంది, అర్ధ సతరణ్యాలేంది, ఉష్ణమండల ఆకురాల్చి అడవులేంది, ఓకేనా, ముళ్ళ జాతి అడవులేంటి, మడ అడవులేంటి, ఇలా మనకు ఏ వృక్షాలు కావాలి టోటల్గా వృక్షాలకు సంబంధించి ఒక పటాన్ని తయారు చేసుకోవచ్చు. థిమాటిక్ మ్యాప్స్ అంటాం వాటిని. ఏదైనా ఒక ఉద్దేశంతో పటాన్ని తయారు చేస్తే దాన్ని ఉద్దేశిత పటాలు లేదా థిమాటిక్ మ్యాప్స్ అని పిలుస్తాం. సో కాబట్టి వృక్షాలకు సంబంధించి తయారు చేస్తాం. కాబట్టి ఇది మరి వృక్షాలకు సంబంధించింది అంటే ఇది కూడా భౌతికంగా కళ్ళ ముందర కనపడేటువంటి పటాల కింద కూడా వస్తుంది. సో కాబట్టి భౌతిక పటాలలో సో చూపించబడతాయి. నెక్స్ట్ రాతి రకాలు మరియు ఖనిజాల పంపిణీ. రాతి రకాలు అంటే టైప్స్ ఆఫ్ రాక్స్ అన్నమాట. ఖనిజాలు అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మినరల్స్. ఎక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ ఏ రకమైన శిలలు ఉన్నాయి అనేటువంటిది భౌతిక పటాలలో చూపిస్తాం. ఇది కూడా కరెక్టే. రైట్, ఏంది భౌతిక లక్షణాలు? భౌతిక లక్షణాలు ఏమున్నవి అంటే భౌతిక మనకు రిలీఫ్ ఫీచర్స్ అంటే భారతదేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఏదైనా ఒక ప్రాంత యొక్క భౌతిక లక్షణాలు ఏముంటవి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, కొండలు, లోయలు, విదీర్ణ ధరులు, అగాధ ధరులు. రైట్, ఇలా చెప్పుకుంటే కండ్లకు కనపడే భౌతికమైన అంశాలన్నిటి గురించి చూపిస్తాం ఎక్కడ భౌతిక పటాలు. కాబట్టి ఈ 3 కరెక్టే. మరి ఏం చూపించామంటే వాతావరణం గురించి మరియు వాతావరణం యొక్క అంశాల గురించి చూపించాము. ఇక్కడ వాతావరణం యొక్క అంశాలు. వాతావరణం అంటే ఏంటి? ఇక్కడ ఎన్విరాన్మెంట్. ఇందులో ఏమున్నవి? సో ఈ వెదర్ ఆర్ ఎన్విరాన్మెంట్లో మనకు ఉన్నటువంటి అంశాలలో తీసుకున్నట్లయితే సో ఉష్ణోగ్రత, వర్షపాతము, ఆర్ద్రత, అవపాతము, పీడనము, ఓకేనా, పవనాల దిశ, ఇలాంటి అంశాలని భౌతిక పటాలు చూపించాం. అర్థమైంది? ఇవన్నీ కూడా వీటికి సంబంధం లేనటువంటి అంశాలు. అవి శీతోష్ణ స్థితి పటాలు అన్నమాట, సపరేట్ క్లైమోగ్రాఫ్స్ అంట. అర్థమవుతుంది అనుకుంటా. కాబట్టి ఇక్కడ మరి భౌతిక అంటే ఏంది? కండ్లకు కనపడాలి. మరి ఉష్ణోగ్రత అనేది ఏదైతుందో అది అనుభవిస్తుంది కానీ కళ్ళతోటి ఇంత అని చెప్పడానికి ఉండదు. అర్థమవుతుంది అనుకుంటారు. కాబట్టి ఇక్కడ భౌతిక లక్షణాలు లేనటువంటిది ఏంటంటే ఇదే. కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది? చూపించండి. ఏం చూపించదు? వాతావరణానికి సంబంధించిన అంశాలను చూపించదు. ఆన్సర్ ఏమవుతుందంటే రైట్, ఇది తప్పు. అంటే భౌతిక పటానికి సంబంధం లేనిది ఏది అంటే వాతావరణం మరియు వాతావరణం యొక్క లక్షణాలు.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆగ్రా మరియు డార్జిలింగ్ ఒకే అక్షాంశంలో ఉన్నప్పటికీ జనవరిలో ఉష్ణోగ్రతలు ఆగ్రాలో 16 డిగ్రీల సెల్సియస్గా ఉంటే, అంటే సెల్సియస్గా, ఇదే సమయంలో డార్జిలింగ్లో 16 డిగ్రీల సెల్సియస్గా ఉన్నాయి. దీనికి గల కారణాలు. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం ఏమంటుండు. ఆగ్రాలో ఇక్కడ చూడండి, ఆగ్రా మరియు డార్జిలింగ్ ఒకే అక్షాంశంలో ఉన్నప్పటికీ జనవరిలో ఉష్ణోగ్రతలు ఆగ్రాలో 16 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఓకే, డార్జిలింగ్లో 16 డిగ్రీలు కాదు నాన్న, ఇక్కడ 4 డిగ్రీలు ఉంటుంది, 4 డిగ్రీల సెల్సియస్గా ఉన్నాయి. దీనికి గల కారణాలు అంటే ఎందుకు ఆగ్రాలో 16 ఉంది, ఎందుకు డార్జిలింగ్లో 4 డిగ్రీలే ఉంది అంటే ఇక్కడ లాజిక్ గమనించాలి. ఈ రెండు ఒకే అక్షాంశాల్లో ఉన్నాయి, కరెక్టే. కానీ జనవరి నెలలో ఇక్కడ ఆగ్రాలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే డార్జిలింగ్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. దానికి కారణం ఏంటి అని అడుగుతుండ్రు. 16 డిగ్రీలు కాదు, దీని ప్లేస్లో 4 గుర్తుంచుకోండి. అయితే డార్జిలింగ్ ఎందుకు కారణం ఏంటి అంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు చూస్తున్నాం. చూడండి, డార్జిలింగ్ ఆగ్రా కంటే ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల. ఎస్, ఇక్కడనే దొరికిపోయినది మనకు ఆన్సర్. ఏంటి ఇప్పుడు డిసైడ్ చేయకండి, కొద్దిసేపు ఆగుదాం. డార్జిలింగ్ ఏంది ఆగ్రా కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. ఎస్, ఎందుకంటే డార్జిలింగ్ అనేది హిల్ స్టేషన్, ఇది సమ్మర్ హిల్ స్టేషన్, అర్థమవుతుందా. హిమాచల్ పర్వత శ్రేణిలో ఉండేటువంటి ఒక వేసవి విడిది స్థావరం. ఒకే అక్షాంశం పైన ఉన్నప్పటికీ ఎత్తులో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆగ్రాతో పోలిస్తే డార్జిలింగ్ ఎక్కువ ఎత్తు ఉంటుంది. ఎత్తు పెరుగుతుంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి మనకు ఇక్కడ ఎత్తు అనేది ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి డార్జిలింగ్ అనేది ఆగ్రా కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నది కావడం వల్లనే చల్లగా ఉంది, 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 1వ ఆన్సర్ అవుతుంది. మరి మిగతా ఎందుకు కాదు అట్నే చూద్దాం. ఆగ్రా ఉష్ణమండల ప్రాంతాల్లో, డార్జిలింగ్ ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండడం వలన అన్నాడు. సో డార్జిలింగ్ ఉష్ణమండల ప్రాంతాల్లో లేదండి, వాస్తవానికి ఇది సమశీతోష్ణ మండలం, అర్థమవుతుందా. ఎందుకంటే 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం పైన ఉంటుంది. సో అయినా ఈ క్వశ్చన్ మనకు సంబంధం లేదు, అట్లా ఇచ్చిందంతే. డార్జిలింగ్ ఉపఉష్ణ మండలం కాదు, ఇది కూడా సమశీతోష్ణతే. కానీ ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఎత్తులో ఎక్కువ ఉండడం వలన డార్జిలింగ్ అక్కడ చల్లగా ఉంటుంది, అది కారణం అన్నమాట. ఆల్రెడీ మనం చూసినాం. కాబట్టి ఈ స్టేట్మెంట్కు లింక్ లేదు దీనికి. సముద్ర తీరం నుండి ఈ 2 ప్రదేశాల మధ్య దూరం వైవిధ్యంగా ఉండడం వలన ఏం లేదండి. ఎందుకంటే భారతదేశం యొక్క పటాన్ని మనం పరిశీలన చేసి చూస్తే, భారతదేశం యొక్క మ్యాప్ను మనం గమనిస్తే ఇలా ఉంటుంది అనుకోండి. జస్ట్ భారతదేశం యొక్క పటం ఇలా ఉంది, ఇది ఇలా తీసుకుంటే ఇక్కడ చూడండి 23 డిగ్రీల ఉత్తరాక్షాంశం ఇక్కడ నుంచి వెళ్తుంది, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ. మనకు సముద్ర తీరము ఇగో ఇది డార్జిలింగ్ ఇక్కడ ఉంటుంది, సిక్కింకు కింద ఈడ ఉంటుంది ఆగ్రా, ఢిల్లీ ఆగ్రా ఇట్లా ఉంది. రెండు ఒకే అక్షాంశం మీద ఉన్నాయి. మరి ఈ నుంచి సముద్రం ఈదికి ఎంత దూరం ఉంటుందో ఇది కూడా అంతే దూరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సముద్ర తీర ప్రాంతం అనేది ఇక్కడ వైవిధ్యంగా ఉండడం వల్ల అన్నాడు. అసలు వీటికి సముద్ర సామీప్యత అనే దానికి ఇక్కడ ఎలాంటి సంబంధం లేదు. ఇది ఖండానికి మధ్యలో ఉన్న భూభాగం కాబట్టి ఇక్కడ తీరంతో సంబంధం లేదు. సో కావున ఇక్కడ ఇది ఆన్సర్ కరెక్ట్ కాదు, దీనికి సంబంధం కూడా లేదు. నెక్స్ట్, ఈ 2 ఒకే అక్షాంశాలు ఉన్నప్పటికీ అవి వేరువేరు రేఖాంశాలపైన ఉన్నాయి. రేఖాంశాలు అనేవి ఇక్కడ ప్రభావితం చూపించవు, అక్షాంశాలు మాత్రమే శీతోస్థితిని ప్రభావితం చూపిస్తాయి. రేఖాంశాలు అనేవి ఒక ప్రాంతం యొక్క సమయాన్ని లెక్కించడానికి ఉపయోగపడతాయి. సో కాబట్టి ఇక్కడ రేఖాంశాలు ఉండడం వలన కాదు, వేరువేరు రేఖాంశాలు ఉండడం అనేది ఇక్కడ కాదు. రేఖాంశాలకు శీతోస్థితికి ఎలాంటి సంబంధం లేదు. ఏ రేఖ అయితే సూర్యునికి ఎదురుగా వస్తుందో ఆ రేఖ పైన ఒకేసారి ప్రపంచం అంతటా మిట్ట మధ్యాహ్నం అవుతుంది. అదే మనకు మధ్యాహ్న రేఖలుగా పిలవడం జరుగుతుంది. సో కాబట్టి దీనికి కూడా సంబంధం లేదు. అప్పుడు ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ 1 అవుతుంది, ఎత్తులో ఉండడం వల్ల అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. హరిత విప్లవం అంటే అన్నాడు. మనం అంతా హరిత విప్లవం గురించి డేటా చదువుకొని పోతున్నాం, కానీ ఇక్కడ హరిత విప్లవం అంటే ఏంటి అని అడుగుతుండ్రు. అంటే హరిత విప్లవం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అసలు హరిత విప్లవం అంటే ఏంటి, హరిత విప్లవం అనే భావన ఎప్పుడు వచ్చింది, ఇదంతా మీరు డీటెయిల్గా తర్వాత చదువుకోండి. ఇక్కడ మనం క్వశ్చన్ చూస్తున్నాం. హరిత విప్లవం అంటే ఏంటిదో చూడండి ఒకసారి. రొయ్యల పెంపకాన్ని చేపట్టేందుకు రైతులకు వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించడం. రొయ్యల పెంపకానికి హరిత విప్లవానికి సంబంధం లేదు. ఇందులో రొయ్యలు ఉన్నాయి, హరిత ఇక్కడ పచ్చదనం ఎక్కడుంది. సో కాబట్టి ఇది ఆన్సర్ మనకు కాదు. రొయ్యల పెంపకంలో ఆధునిక పద్ధతులు ఉపయోగించడం, అసలు రొయ్యలకు హరిత విప్లవానికి లింక్ లేదు, అర్థమవుతుందా. దాన్ని మనం పింక్ రెవల్యూషన్ అంటాం కదా, రొయ్యల పెంపకానికి సంబంధించింది. ఇది హరిత విప్లవం కదా, గ్రీన్ రెవల్యూషన్ కదా.
సో కాబట్టి ఈ 2 లింక్ లేవు. నెక్స్ట్, వ్యవసాయ పద్ధతులను సంస్కరించి పంట దిగుబడిని పెంచడం. ఎస్, వ్యవసాయ పద్ధతులను ఏం చేస్తుండ్రు? సంస్కరించడం అంటే కొత్త ఆధునికమైన పద్ధతులని, నూతన వ్యవసాయ విధానాల ద్వారా పంట దిగుబడిని పెంచి పంట కాలాన్ని తగ్గించి సంకరాజాతి వంగడాలను ఉపయోగించి ఆహార ధాన్యాల దిగుబడిని పెంచడమే, పంట దిగుబడిని పెంచడమే హరిత విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా. దీని యొక్క లక్ష్యాలలో ప్రపంచాన్ని ఆకలి నుంచి కాపాడటం, అలాగే ఈ మానవాళికి కావలసిన ఆహారాన్ని తక్కువ సమయంలో ఎక్కువ అందించడం, అంటే పంట కాలాన్ని తగ్గించడం, పంట దిగుబడి పెంచడం. అంటే ఒకప్పుడు 6 నెలలు పండే పంటని ఇప్పుడు 4 నెలలు పండే విధంగా చేయడం, పంట కాలం తగ్గించడం అంటే. అదే పంట దిగుబడి పెంచడం అంటే ఒక గొలుసు అంటే వెన్ను, ఉదాహరణకు గోధుమ, వరి ఉన్నాయనుకో, ఒక గోధుమ మొక్కకి 100 గింజలు పండుతున్నాయంటే దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? రెట్టింపు చేయాలి. 200, 250 ఈ రెట్టింపు చేస్తే తక్కువ టైంలో పండించడం మరియు ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తే అప్పుడు ఈ ప్రపంచాన్ని ఆకలి నుంచి కాపాడొచ్చిన ఉద్దేశంతో నార్మన్ బోర్లాన్ అనేటువంటి అమెరికా దేశానికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి, బై బర్త్ మెక్సికో బట్ ఈయన అమెరికా పౌరసత్వం తీసుకుంటూ ఆయన నార్మన్ బోర్లాగ్, ఈ నార్మన్ బోర్లాగ్ లేదా బోర్లాన్. సో ఆయన కృషి ఫలితంగా మనకు హరిత విప్లవం అనే పదాలు రావడం జరిగింది. దాన్ని వాడిన మొట్టమొదటి వ్యక్తి, హరిత విప్లవం అనే పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి ఓకేనా, విలియం గౌట్ లేదా విలియం గాండ్ అనే పేరుతో పిలుస్తుంటారు. అమెరికా దేశానికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రిన రైట్. ప్రపంచ హరిత విప్లవ పితామహుడిగా పిలువబడే వ్యక్తి ఎవరు? నార్మన్ బోర్లాన్. ఈయనకు పరిశోధనలకు సహకారం అందించిన సంస్థ ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్. భారతదేశంలో వ్యవసాయంలో హరిత విప్లవంలో ప్రధానంగా కృషి చేసిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ భారత హరిత విప్లవ పితామహుడిగా కీర్తి పొందడం జరిగింది. ఎస్, ఇటీవల కాలంలోనూ మన భారతరత్న అవార్డు కూడా పొందడం జరిగింది ఎంఎస్ స్వామినాథన్, మానుకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఇది వ్యవసాయంలో హరిత విప్లవానికి సంబంధించిన పంట దిగుబడిని పెంచడం. ఓకే, ఇది మనకు కరెక్ట్ అన్నమాట హరిత విప్లవం అని అంటే. మరి కింద ఒకటి ఏమి చూద్దాం, పంట దిగుబడిని పెంచడానికి మాత్రమే అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల విత్తనాలను ఉపయోగించడం. పంట దిగుబడిని పెంచడానికి మాత్రమే అధిక దిగుబడినిచ్చే వంగడాలు. పంట దిగుబడి పెంచడమే కాదండి, పంట కాలాన్ని తగ్గించడం కూడా ఉన్నది. కాబట్టి మనకు ఇక్కడ పద్ధతులను గుర్తుపెట్టుకోవాలి. పద్ధతులలో మన మెథడ్స్ని ఫాలో అవుతున్నాం కదా. కాబట్టి అక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఇది లింక్ ఉన్నప్పటికీ కేవలం పంట దిగుబడిని పెంచడం మాత్రమే కాదు దీని ఉద్దేశం. పంట దిగుబడి పెంచడంతో పాటు పద్ధతులను కూడా మనము మార్చుకోవడమే, వివిధ రకాల పద్ధతులు ఉపయోగించడమే హరిత విప్లవం. కాబట్టి ఈ రెండిట్లో బెటర్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు వ్యవసాయ పద్ధతుల ద్వారా సంస్కరించి పంట దిగుబడిని పెంచడం. ఇది హరిత విప్లవానికి సంబంధించింది. రైట్, నెక్స్ట్ పాయింట్. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి లడఖ్లోని లేహ్తో చండీగఢ్ను కలుపుతూ ప్రపంచంలోనే ఎత్తైన రహదారిని నిర్మించిన సంస్థ. రైట్, ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం అనేక టన్నెల్స్ని ఏర్పాటు చేస్తుంది. ఓకేనా, ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్లో కూడా సేలా టన్నెల్ని ఏర్పాటు చేసింది. ఇది భౌగోళికంగా మరియు సైనిక పరంగా స్ట్రాటజికల్ అయినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతంగా మనం వీటిని పేర్కొంటాం. ఇక్కడ సైన్యాన్ని ఈజీగా తరలించడానికి, అలాగే వైపరీత్యాల సమయంలో కూడా రవాణాకు అంతరాయం కలగకుండా ఉండడం కోసం మనం అనేక టన్నెల్స్ని ప్రాసెస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్ను కలుపుతూ ప్రపంచంలోని ఎత్తైన రహదారులను నిర్మించడానికి, సింపుల్గా చెప్పాలంటే హిమాలయాలలో ఎత్తైన కొండలపైన లోయలలో మనకు రోడ్డు మార్గాలను వేయడం కోసం ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ ఏంటి అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఆన్సర్ మనకు 3వది. అర్థమవుతుందా? మరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతుందో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI అన్నమాట. ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? భారతదేశంలో ఇక్కడ మనకు రోడ్డు మార్గాలను ఇస్తుంది, కానీ సరిహద్దులలో కాదు, పర్వతాలలో మాత్రమే కాదు. పర్వతాలంటే మనాలి, లడఖ్, లేహ్, అర్థమైంది, శ్రీనగరు, జమ్మూ, చార్ధామ్ ప్రాంతము, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈ యొక్క సరిహద్దులలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో రోడ్లు వేయడం కోసం మనకు ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేసినాం. అదే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇంకోటి చూడండి, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం.
కరెక్టే నిర్ణయిస్తుంది. ఇది పద్ధతి, కట్టిన సంస్థ, నిర్మించిన సంస్థ ఇది కాదు. అంటే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో కట్టి ఇది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో మరి ఇది పద్ధతి కానీ సంస్థ కాదు కదా ఇది. సో కాబట్టి ఇక్కడ ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్ తీసుకుంటే జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు. ఓకేనా, నేషనల్ రోడ్వేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇది ఏదైతుందో ఇది జాతీయ రహదారులకు సంబంధించింది, కానీ ఇక్కడ పర్వతాలపైన రోడ్లు వేసే సంస్థ ఇది మాత్రము కాదు. సో ఇది మనకు డైరెక్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. రైట్ ఆన్సర్ థర్డ్ వన్. భారతదేశంలో లు అనే స్థానిక పవనాలు ఈ ప్రాంతంలో వీస్తాయి. అసలు లు అనేది ఏంటి? లు అనేది ఏంటిదంటే ఇది ఒక వేడి గాలి. ఇది ఒక వేడి గాలి, వేడి గాలులు ఇవి ఈ ప్రాంతంలో వీస్తాయి అంటున్నాడు. అంటే ఏ ప్రాంతంలో వీస్తాయట? మన దగ్గర చూడండి వేడి గాలులు మనకు కూడా వస్తాయి. హైదరాబాదు అంటే మొత్తానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మనకు మేలో, ఏప్రిల్ మే కాలంలో మనకు వేడి గాలులు వీస్తాయి. మనం వడగాలులు అనే పదాంతో వాడుతుంటాం. కానీ ఇక్కడ లూ పవనాలు, ఈ లూ పవనాలు అనేవి ఉత్తర భారతదేశంలో వీస్తాయి. ఉత్తర భారతదేశంలో వీస్తాయి. ఆ ఉత్తర భారతదేశాలు ఎక్కడా అనేది కావాలి. ఎస్, ఈ ప్రాంతంలో వీస్తాయి అంటున్నాడు. ఎక్కడ వీస్తాయి అంటే ఇక్కడ రాష్ట్రాల పరంగా తీసుకుంటే పంజాబు, హర్యానా, రైట్, అలాగే పశ్చిమ ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలలో సింపుల్గా చెప్పాలంటే థార్ ఎడారికి తూర్పు భాగంలో ఈ పవనాలు వీస్తుంటాయి. అయితే మరి థార్ ఎడారికి తూర్పు భాగము, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అన్నమంటే ఇదంతా మైదాన ప్రాంతం కదా. సో కాబట్టి ఇక్కడ చూడండి ఉత్తర భారతదేశంలోని ఉత్తర మైదానంలో అంటుండు. ఇంకోటి ఏమన్నాడు? పశ్చిమ కనుమల యొక్క గాలి వీచే వైపు. పశ్చిమ కనుమలు ఇలా ఉంటవి, గాలి ఇటువైపు నుంచి వస్తుంది, ఋతుపవనాలు ఇట్లా వస్తవి. మరి ఇక్కడ కాదు కదా వీచేది, ఇక్కడ సంబంధం లేదు. ఇవన్నీ ఏమంటాము? వీటిని నైరుతి ఋతుపవనాలు వీచే దిశ. ఇక్కడ మనకు లూ పవనాలుగా అడిగింది కాబట్టి పశ్చిమ, దీనికి సంబంధం లేదు. రైట్, భారతదేశాల ఉత్తర మైదానంలో అనేది కరెక్ట్ ఆప్షన్స్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు? పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో, అది కూడా వెస్ట్ పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో థార్ ఎడారి నుండి, ఇక్కడ థార్ ఎడారి ఉంటే ఈ ప్రాంతం నుంచి సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాల వైపుకు వీచే వేడి గాలులనే లూ పవనాలు అంటారు. ఇవి వేడి పొడి గాలులు అన్నమాట. వీటిని హాట్ విండ్స్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో, మన దక్కన్ పీఠభూమిలో వీస్తాయి గాలులు, కానీ వీటిని లూ అనే పేరుతో పిలవం. మనం వడగాలులు, వేడి గాలులుగా మాత్రమే పిలుస్తుంటాము. కాబట్టి దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ రాజస్థాన్ ఉత్తర పశ్చిమ భాగంలో. రాజస్థాన్ ఉత్తర అంటే ఇది ఉత్తర భాగం, పశ్చిమం అంటే ఇటు రావాలి, అంటే పాకిస్తాన్ వైపుకి రావాలి. కానీ పాకిస్తాన్ వైపు కాదు కదా, మనకు వచ్చే తూర్పు భాగంలో కదా, అంటే తారెడారికి తూర్పు భాగం అని ఉండాలి. అర్థమవుతుందా? సో కాబట్టి పశ్చిమ భాగము కాదు. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే భారతదేశంలోని ఉత్తర మైదానాలలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పశ్చిమ భాగాలలో ఈ పవనాలు వీస్తాయి, వేడి పవనాలు. ఈ వేడి పవనాలని లూ పవనాలు అంటారు. అర్థమవుతుంది అనుకుంటా. రైట్, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి లోపలికి వెళ్ళే కొలది రాతి సాంద్రత. చూడండి క్వశ్చను, రాతి సాంద్రత అంటే భూమి సాంద్రత అన్నమాట. భూమి ఏదైతే ఉందో, భూమి ఏదైతే ఉందో ఇది ఏర్పడే క్రమంలో వాటి శిలల యొక్క సాంద్రతను బట్టి ఏర్పడ్డది. ఈ పైన ఉన్న పొర మనకు తెలుసు, ఇది ఏంది? భూపటలం. భూపటలం, భూపటలం, భూపటలం అంటే ఏంటిది? ఇది క్రస్ట్ అన్నమాట. అర్థమైందా? ఇది ఘన రూపంలో ఉండే పొర. ఎస్, ఇట్ ఈజ్ సాలిడ్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్, దాని తర్వాత ఉన్న రెండవ పొర ఏదైతే ఉందో దీన్ని భూప్రావహారం అంటాం. భూప్రావారం, భూప్రావారం ఇది ద్రవ రూపంలో ఉండే పొర, అంటే లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ద మెటీరియల్. ఇక నాలుగవది మూడో పొర, అంటే మూడో పొర, నాలుగవది మూడవది. ఈ పొర పేరు భూకేంద్ర మండలం. భూకేంద్ర మండలం, భూకేంద్ర మండలం. సో ఇది క్రస్ట్, ఇది మ్యాంటిల్, ఇది కోర్. రైట్, సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకుందాం కోర్. ఇది ప్లాస్మా రూపంలో ఉంటుంది, ప్లాస్మా రూపంలో ఉంటుంది, అంటే చిక్కటి ముద్దలాగా. అయితే ఇక్కడ ఈ పొర బాగా బరువు ఉంటుంది, తర్వాత ఈ పొర బరువు ఉంటుంది, తర్వాత ఇది అల్కగా ఉంటుంది అనమాట. అంటే భూమి లోపల ఉన్న పొరలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి అని అర్థం. ఇది 2.7 to 3.3 మధ్యలో ఉంటే, సో ఇది వచ్చేసి
మనకు 5.27 మధ్యలో ఉంటుంది, ఇది వచ్చేసి 13 అబోవ్ ఉంటుంది. సో కాబట్టి భూమి లోపలికి వెళ్ళే కొలది రాతి సాంద్రత అన్నాడు. పెరుగుతుందా తగ్గుతుందా చూడండి. ఇప్పుడే మనం స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉంటే అన్నీ ఒకే పొరలు ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి, కానీ రకరకాలుగా ఉండవు కదా. సో కాబట్టి స్థిరంగా ఉండదు. 100 కిలోమీటర్ లోతు వరకు మాత్రమే పెరుగుతుంది, ఆ తర్వాత తగ్గుతుంది. ఇక లోతు కాదు, ఎప్పుడైనా లోతుకు పోతుంటే పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేది ఉండదు. సో కాబట్టి ఇక్కడ సంబంధం లేదు. మరి పెరుగుతుందా అంటే ఎస్ పెరుగుతుంది. లోతుకు వెళ్తున్న కొద్ది రాతి సాంద్రత పెరుగుతుంది. ఇక్కడ భారలోహాలు ఉంటాయి, బంగారం కానివ్వండి, ఇనుము కానివ్వండి, ఇలాంటి భారలోహాలు లోపలి పొరలు ఉంటే కొద్దిగా సాంద్రత తక్కువ ఉన్నటువంటి రెండో పొరల, అంటే మనకు సిలికా, మెగ్నీషియం ఇలాంటి పదార్థాలు రెండో పొరలు ఉన్నాయి. ఇంకా సాంద్రత తక్కువ ఉన్నటువంటి సిలికా, అల్యూమినియము, ఓకేనా, ఆక్సిజను, ఇంకా ఇతర ఖనిజాలన్నీ కూడా పై పొరలో ఉన్నాయి. అంటే ఈ పొరలన్నీ వాటి రాతి అంటే శిలల సాంద్రతను బట్టి నిక్షేపించబడ్డాయి. కాబట్టి లోతుకు వెళ్తుంటే రాతి పొరల సాంద్రత లేదా రాతి సాంద్రత ఏమవుతుందంటే పెరుగుతుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి కింది నుంచి పైకి వరుసగా అమర్చండి అంటాడు, అంటే భూ అంతర్భాగంలో ఉన్న పొరలను లోపల నుంచి ఉపరితలానికి అమర్చండి అంటాడు. అంటే అప్పుడు భూపటలం అంటే భూకేంద్ర మండలం, భూప్రవాహము, భూపటలం, లేదా పైనుంచి కిందికి అమర్చండి, పైనుంచి కిందికి ఇట్లా రావడం. సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ చదివేటప్పుడు కొంచెం డిఫరెంట్గా చూడండి. రైట్, తగ్గుతుంది, ఇది తగ్గదు, పెరుగుతుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పటికే ఉన్న పర్వతాలు వికోశీకరణం చెంది కోత ద్వారా ఎత్తును, పరిమాణాన్ని కోల్పోయి ఏర్పడిన తర్వాత అంటే ఏర్పడిన పర్వతాలను ఇలా అంటారు. ఎస్, అసలు వికోశీకరణం అంటే ఏంటి? వికోశీకరణం అంటే ఏంటంటే భౌతిక కారకాలైన ఉష్ణోగ్రత, వర్షపాతము, ఆర్ద్రత, అవపాతము, పీడనము, తుషారము వీటన్నిటి వల్ల నిరంతరము ప్రభావితానికి గురయ్యి అవి పెచ్చులుగా రాలిపోవడం అంటే వెదరింగ్ అంటాం. అలా రాలిపోయే ప్రక్రియ ఏదైతుందో దాన్ని మనము శైథిల్యం అనే పదంతో వాడతాం. కోతకు గురి కావడం ఏదైతుందో దాన్ని మనం వికోశీకరణం అనే పదంతో కూడా వాడచ్చు. అంటే రాలిపోవడం, అంటే అవి కుచించుకుపోవడం లేదా పెచ్చులుగా కోల్పోవడం, దాన్ని మనము చైతన్యము లేదా వికోశీకరణ పదాలతో వాడతాం. ఓకేనా, వికోశీకరణ చెంది కోత ద్వారా అంటే నీళ్ళ కోత అన్నమాట. అర్థమవుతుందా? నీటి ప్రవాహాల వలన. ఓకేనా, ఏమైతే అంట ఎత్తును అంటే హైట్ని, ఇంకేమైతే పరిమాణాన్ని అంటే సైజుని, అవి కోల్పోయి ఏర్పడ్డ పర్వతాలను ఇలా అంటారు. అంటే గాలి వల్ల, నీటి వల్ల, మానవుల వల్ల, జంతువుల వల్ల, ఉష్ణోగ్రత వల్ల, వర్షపాతం వల్ల ఇవి ఎత్తు అంతా ఇవన్నీ కోతకు గురైన కాస్త కొట్టుకపోయి ఎత్తు అంతా తగ్గిపోయి దాని పరిమాణం అంతా తగ్గిపోయి చివరికి మిగిలిన పర్వతాలను ఏమంటామంటే అవశిష్ట. గుర్తుపెట్టుకోండి, అవశిష్ట లేదా అవశేష పర్వతాలు. అర్థమవుతుందా? అవశిష్ట, రిసిజువల్ అంటారు ఇంగ్లీష్లో. అవశేషాలు అంటే ఏంది? మిగిలిన అని అర్థం. కొట్టుకుపోగా మిగిలినవి ఇవి అన్నమాట. మనకు కూడా ఇచ్చిన అవశేషాలు అంటాం. అంటే చనిపోయిన వ్యక్తిని దహనం చేస్తే మిగిలినటువంటి బోన్స్, వెముకలు ఏవైతున్నాయో వాటిని మన అవశేషాలు అంటాం. అట్లనే ఇక్కడ కూడా ఓ పర్వతం కొట్టుకుపోయి ఫైనల్గా మిగిలినటువంటి భూస్వరూపం ఏదైతుందో వాటిని అవశేష పర్వతాలు అనే పేరుతో పిలుస్తారు. అదే అగ్నిపర్వతాలు పేలి పర్వతం ఏర్పడితే అది అగ్నిపర్వతం. సో కాబట్టి ఇక్కడ వికోశీకరణ సంబంధం లేదు. మృత పర్వతాలు అంటే ఏవైనా రెండు భూభాగాలు సంపీడన బలానికి గురైనప్పుడు ఇదొక భూభాగం, ఓకేనా, ఇదొక భూభాగం, రెండు భూభాగాలు సంపీడన బలానికి గురైనప్పుడు ఈ మధ్యలో ఒత్తిడి గురైపోయి అది కంప్రెస్ అయ్యి పైకి నెట్టబడి ముడతలుగా ఏర్పడితే వాటిని మృత పర్వతాలు అంటారు. సో కాబట్టి ఇక్కడ కోత, వికోశీకరణం అనే పదాలు లేవు, ఇది కాదు. నెక్స్ట్, ఖండ పర్వతాలు. ఏవైనా రెండు భూభాగాలు లేదా ఒక భూభాగం పక్కపక్కన ఉన్నప్పటికీ ఈ రెండు భూభాగాల్లోని లేదా ఒక భూభాగము లేదా ఒకటే భూభాగం అనుకోండి ఇలా ఉంది. అయితే ఈ ఒక భూభాగం అంటే ఒకే భూభాగం ఉన్నది కాస్త అంతర్గత బలాల వల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు రెండు వైపులా ఉన్న భూభాగం కిందికి కుంగిపోవడం అంటే సబ్డక్షన్ అవుతుంది. అప్పుడు మధ్యలో ఉన్న భూభాగం ఏమవుతుందంటే ఎమర్జ్ అవుతుంది, పైకి నెట్టబడుతుంది. అంటే రెండు వైపుల భూభాగం కిందికి నెట్టబడి మధ్యలో ఉన్న భూభాగం పైకి నెట్టబడడం లేదా అలాగే మిగిలిపోయినట్లయితే అలా మిగిలిపోయిన ఎత్తైన భూస్వరూపాలని మనం ఏమంటామంటే పర్వతాలు. అట్లాంటి వాటిని ఖండ పర్వతాలు అంటాం. అటువంటి వీటిని ఇంగ్లీష్లో బ్లాక్ మౌంటైన్స్ అంటాం. ఇవి మనకు జర్మనీలో కనిపిస్తాయి. అవశేష పర్వతాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ అరావళి, మృత పర్వతాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ హిమాలయాలు, అగ్నిపర్వతాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఇప్పుడు చూస్తున్నటువంటి అన్ని అగ్నిపర్వతాలే. అర్థమవుతుంది అనుకుంటా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? సూర్యుడు భూమి మరియు చంద్రుని మధ్యలో ఉన్నప్పుడు. భూమి చంద్రుని మధ్యలో సూర్యుడు ఉంటే ఇక్కడ గ్రహణం అనేది ఏర్పడదు.
నెక్స్ట్ సూర్యుడు, చంద్రుడు మరియు భూమి లంబకోణంలో ఉన్నప్పుడు, లంబకోణం ఉన్నది కాబట్టి ఇక్కడ అసలు గ్రహణమే ఏర్పడదు. ఎస్, సూర్యుడు అంటే భూమి సూర్యుడు మరియు చంద్రుని మధ్యలో ఉన్నప్పుడు. ఎస్, ఇక్కడ చూస్తే ఇక్కడ ఎవరు సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ ఎవరు ఉన్నారు చంద్రుడు ఉన్నాడు. అర్థమవుతుందా? రైట్, సూర్యుడు మరియు చంద్రుని మధ్యలో భూమి ఉంది, అప్పుడు ఇక్కడ భూమి ఉంది. సో అప్పుడు ఏమవుతుంది మనకు? సూర్యుడు, భూమి, చంద్రుడు. ఇప్పుడు చంద్రుడు కనపడు అంటే ఏమవుతుంది? చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సో కాబట్టి కాదు. అదే ఇప్పుడు చూడండి, చంద్రుడు అనిచి సూర్యుడు మరియు భూమి మధ్యలో ఉన్నప్పుడు, సూర్యుడు ఇక్కడ ఉండు, భూమి ఇక్కడ ఉంది, మధ్యలో చంద్రుడు ఇట్లా అడ్డు వచ్చిండు. అప్పుడు ఏమవుతుంది? సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడతాయి. అప్పుడు మనకు భూమికి ఈ చంద్రునికి యువతలంగా ఉన్నటువంటి సూర్యుడు కనిపించడు. సో కాబట్టి సూర్యుడు కనిపించకపోతే సూర్యగ్రహణం అవుతుంది. కాబట్టి ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ మైదానాలు ప్రవాహాలు, ఇమాని నదాలు మరియు గాలి వంటి వివిధ రవాణా ఏజెంట్లు తీసుకువచ్చిన పదార్థాల నిక్షేపణ ద్వారా ఏర్పడతాయి. ఎస్, అక్కడే ఇచ్చిండు, నిక్షేపణ అని ఇచ్చిండు. సో కాబట్టి ఇక్కడ నిక్షేపిత మైదానాలు అంటారు. లోయస్ అంటే గాలి వల్ల ఏర్పడేటువంటివి, వికోశీకరణ అంటే కరిగి కొట్టుకొచ్చినటువంటి వాటివి, నిర్మాణ అంటే ఓకే అగ్నిపర్వతాలు పేలి నిర్మించబడేటువంటి. కాబట్టి ఇక్కడ మన నిక్షేపిత అనే పదాన్ని ఇక్కడే వాడిండు, నిక్షేపిత మైదానాలుగా పిలుస్తారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. భూపరిభ్రమణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ సరికాని ఇక్కడ అండర్లైన్ చేసుకుందాం. సరికాదంట అంటే మిగతాయి సరైనవి అనమాట. సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతుంది. కరెక్టే. భూమి అక్షం ఈ తలం మీద నిటారుగా ఉంటుంది. అక్షం మీద ఎలా ఉంటుందంట? అక్షం మీద, భూమి అక్షం, అక్షం అంటే ఉత్తరం దక్షిణంగా ఉండేటువంటి అక్షం అంటే ఇమాజినరీ లైన్. అంటే ఈ తలం మీద నిటారుగా ఉండదు అన్నట్టు. ఉంటుంది కాదు, ఉండదు. రైట్, ఉండదు కరెక్టే కదా. సో కాబట్టి ఇది ఇచ్చినది కరెక్టే. ఉండదు ఎట్లుంటుంది మరి? వంగి ఉంటుంది. రైట్, చూద్దాం. 23.5 డిగ్రీల సెల్సియస్ కాదు నాన్న, 23.5 డిగ్రీల కోణం అంతే. ఓకే, 23 డిగ్రీల కోణం తలముకు వంగి ఉంటుంది, తలముకు కలిగి ఉంటుంది, కోణం ఉండదు. 23.5 డిగ్రీల వంగి ఉంటుంది. ఆల్రెడీ చూడు, 23.5 డిగ్రీల తలముకు కలిగి ఉంటుంది. తలముకు కలిగి ఉండడం కాదు, కోణము కలిగి ఉండడం కాదు. ఇక్కడ కోణం కాదు, వంగి తలముకు కలిగి ఉంటుంది. ఇక్కడ వంగి ఉండాలి. అంటే భూమి ఇలా ఉంటే అప్పుడు ఈ అక్షం అనేది ఎలా అవుతుందో ఇట్లా వంగి ఉంటుంది. అట్లా వంగి ఉన్నది, అర్థమవుతుందా? కోణం చేయదు నాన్న. అంటే వంగింది ఎంత? 23.5. కోణం ఎంత చేస్తుందంటే 66.5. ఇక్కడ కోణం అనే పదాన్ని వాడడం వల్ల ఇది తప్పైంది. అర్థమవుతుందా? 23.5 డిగ్రీల కోణం తలముకు వంగి ఉంటుంది. అర్థమవుతుందా? ఇది కరెక్టు. 66.5, 23 డిగ్రీలు వంగినప్పుడు కోణం ఎంత చేస్తుందంటే 66. కోణం అంటే 66.5 చెప్పాలి. తలం అంటే వంగిందంటే మాత్రం 23.5 చెప్పాలి. ఇక్కడ కోణం అనే పదం ప్లేస్లో వంగి ఉంటే ఆన్సర్ అయ్యేది. కానీ అంటే క్వశ్చన్ స్టేట్మెంట్ కరెక్ట్ ఉండేది. కానీ ఇక్కడ కోణం అనేది వాడింది కాబట్టి ఇక్కడ మనకు 23 డిగ్రీల సెల్సియస్, 23 డిగ్రీల కోణం తలముకు కలిగి ఉంటుంది అన్నాడు. తలముకు కలిగి ఉండదు, 66 డిగ్రీల కోణం కలిగి ఉంటుంది. సో కాబట్టి ఇది తప్పుడు స్టేట్మెంటు. అంటే ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఇదే అవుతుంది. ఎందుకంటే సరికాని వాక్యం గుర్తించమన్నాడు. అది వంగి ఉండి 66 డిగ్రీల సెల్సియస్ కాదు, 66 డిగ్రీల కోణం కలిగి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకుందే కింద వచ్చేది. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 3 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. రైట్, ఇది ఈ విధంగా మనకు పూర్తి స్థాయిలో ఈ క్వశ్చన్ల పైన పూర్తి విశ్లేషణ జరిగింది. ఇక మిగిలినటువంటి క్వశ్చన్స్ ఉన్నవి, వాటిని మనము తరువాయి భాగంలో డిస్కస్ చేసుకుందాం.